అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. డిసెంబర్ 8. నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. రోమా 10:4. అనేక కారణములను బట్టి దేవుడు మోషేకు ధర్మశాస్త్రమునిచ్చెను. మొదటిగా పాపమును గూర్చిన దేవుని నిర్వచనమును ప్రజలు అర్థం చేసుకున్నటకు ఇవ్వబడింది. రోమా 3:20లో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అని చదవగలం. రెండవదిగా దేవుని పరిశుద్ధతను గూర్చి అర్థం చేసుకున్నటకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. రోమా 3:19. ధర్మశాస్త్రమును బట్టి ఏది సరైనదో ఏది కాదో తెలుసుకొనుచున్నాం. కానీ పాపము చేయకుండుటలో తప్పిపోవచ్చు ఏ ఒక్క వ్యక్తి కూడా శక్తి లేక బలము లేక దేవునికి విధేయత చూపుటలో లోకమంతయు ఆయన ఎదుట అపరాధులుగా నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకొనవలెను. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు గొప్ప అగ్ని ఆ కొండ మీదకు దిగెను. భూకంపము కలిగినందున దగ్గరకు వెళ్ళుటకు ఎవరికి ధైర్యం లేకుండెను. ఆ అగ్నిని చూసినప్పుడు వణుకుతో దేవుడు పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని అని చెప్పిరి. ఒకవేళ ధైర్యంతో దేవుడు మాట్లాడుచున్న చోటికి వెళ్ళినలా వారు ఆ అగ్ని చేత దహించబడి బూడిదిగా అయ్యుండేవారు. ఆ అగ్ని ఎంతో పరిశుద్ధమైనందున దాని యొద్దకు ప్రజలు వెళ్ళుటకు భయపడినప్పుడు దేవుని అగ్ని యొద్దకు వచ్చుటకు నీకెంత ధైర్యం? ఆ పరిశుద్ధత క్షణదర్శనమే. ఆయన ఇట్లు చెప్పుచున్నాడు, ఆ సన్నివేశంతో పోల్చుకొని మీ చేతులను పాదములను పరీక్షించుకొని మీరు పరిశుద్ధులైతే నా అగ్ని యొద్దకు రండి. మోషే తప్ప ఎవరికి కూడా కొండ మీదకు వెళ్ళుటకు అనుమతి లేదు. ఆ విధముగా అందరి నోర్లు మూయబడెను. మూడవదిగా పాపము ఎంత భయంకరమైనదో తెలుసుకున్నటకే ధర్మశాస్త్రం ఇవ్వబడెను. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తం అది నాకు మరణకరమాయెను. రోమా 7:13. పాపం ఎంత భయంకరమో నాశనకరమైనదో భీతిగలదో అర్థం చేసుకున్నట్టుకు ధర్మశాస్త్రము ఇవ్వబడెను. పాపమును గూర్చి ఎంతో చులకనగా అది ఒక తలంపు మాత్రమే, ఒక కోరిక మాత్రమే, మనోభావము మాత్రమే, స్నేహము మాత్రమే, ప్రేమ మాత్రమే, కొంచెం సహవాసం మాత్రమే, కానీ ఎక్కువ కాదు అని చెప్పెదరు. కానీ ప్రభు చిన్న తలంపు కూడా ఎంతో భయంకరమైనదని చెప్తున్నాడు. ఒక చిన్న తలంపు ఎంత నష్టమును నాశనమును గృహంలోనికి జీవితములలోనికి తీసుకుని వచ్చును. ఒక మనోభావము ఎంత దుఃఖము, ఒక తప్పటి అడుగును బట్టి ఎంత చీకటి, పాపము ఎంత భయంకరమైనదో చూపించుటకు ధర్మశాస్త్రము ఇవ్వబడింది. నాలుగవదిగా ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు మనల్ని నడిపించునని గలతీ 3:24లో చెప్పబడినట్లు, కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రమును బట్టి రక్షణ కలగదు. బలులు అర్పించుట ద్వారా సున్నతి మరియు ఆజ్ఞలు యేసు ప్రభు కొరకు ఒక పాఠశాల ఉపాధ్యాయుని వలె ప్రజలకు తర్ఫీదును ఇచ్చుచు సిద్ధపరచుచుండెను. ఆయన వచ్చినప్పుడు ఏ బాలశిక్షకుని అవసరత ఉండదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు.
రోమా 10:4. ధర్మశాస్త్రం యొక్క అంతము క్రీస్తే. దేవుని వాక్యము ఎంతో నిర్మలమైనది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు ఆయన ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మనము కృప క్రింద ఉన్నాము, కానీ సున్నతి లేక సబ్బాతు లేక బలుల క్రింద లేము. ఏదో చేయుట ద్వారా మనం నీతిమంతులము కాలేము, కానీ విశ్వసించుట ద్వారానే. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంస్థ వారు దేవుని వాక్యమును మార్చివేయచ్చు, 10 ఆజ్ఞలను అనుసరించుచు సబ్బాతు దినమును ఆచరించనిచో దేవుని తీర్పు క్రిందికి వచ్చెదరని బోధించెదరు. ప్రైజ్ ది లార్డ్.